వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆందోళన చేపట్టింది. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించి భూములను ఆక్రమించిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గత తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమ భూ లావాదేవీలు, ఆన్లైన్ ఎంట్రీలు, జారీ చేసిన సర్టిఫికెట్లపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి అని కోరారు. గోపవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూములు పేదలకే దక్కాలి అని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కె జకరయ్య, నియోజకవర్గ నాయకులు కె బాబు, విజయరావు, రామరాజు, గంట మహబూబ్ బాషా, జయరామరాజు, చంద్రపాల్, జైపాల్, పట్టణ నాయకులు రేనాటి శ్రీను, ఈశ్వర్, సలీం, నరసింహ, బాలకృష్ణ, రమణ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. గోపవరం మండలంలో జరుగుతున్న భూ కబ్జాలను ఆపాలి. గోపవరం జరుగుతున్న భూ కబ్జాలను ఆపాలి. గోపవరం జరుగుతున్న భూ కబ్జాలను ఆపాలి. గోపవరం జరుగుతున్న భూ కబ్జాలను 100 కోట్ల విలువయ్యే భూములు ఆక్రమించిన అధికార పార్టీ నేతలను వెంటనే అరెస్టు చేయాలి. భూములు ఆక్రమించిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని వెంటనే వర్ధిల్లాలి సిపిఐ ఎంఎల్ లిబరేషన్, వర్ధిల్లాలి సిపిఐ ఎంఎల్ లిబరేషన్, వర్ధిల్లాలి సిపిఐ ఎంఎల్ లిబరేషన్. కాపాడాలి ప్రభుత్వ భూములను, కాపాడాలి ప్రభుత్వ భూములను, కాపాడాలి ప్రభుత్వ భూములను, 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను, 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను, 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు బోర్డులు వేసిన తొలగిస్తున్న భూ ఆక్రమణదారులను, భూ ఆక్రమణదారులు, రెవెన్యూ అధికారులు బోర్డు తొలగించిన భూ ఆక్రమణదారులు, రెవెన్యూ బోర్డు తొలగించిన వారిపై రెవెన్యూ బోర్డు తొలగించిన వారిపై వర్ధిల్లాలి సిపిఐ ఎంఎల్ లిబరేషన్, 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను, 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను, 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు. గోపవరం మండలం భూ ఆక్రమణ పైన డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మొత్తం గోపవరం మండలంలో దాదాపు 500 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కావడం జరిగింది. ఈ భూములను కాపాడాలని చెప్పేసి అనేక దఫాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్గా అనేక దఫాలుగా అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. గతంలోనే ఇక్కడ పనిచేసినటువంటి తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి గారికి బద్వేలి గోపవరం మండలంలోని మడకవరపల్లి, గోపవరం 80 లేఅవుట్లలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ 80 లేఅవుట్లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి 80 లేఅవుట్లతో పాటు మొత్తం ఆయనకు లేఅవుట్లు సమర్పించడం జరిగింది. అయితే ఈ 80 లేఅవుట్ల దగ్గర పంచాయతీలు చేసుకొని పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు ఆన్లైన్కు, అదేవిధంగా ఎన్హాన్స్మెంట్కు, జైన్లకు పెద్ద ఎత్తున ఈఆర్ఓలు డబ్బులు వసూలు చేసి ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపైన జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 1448, 1452, 168, అదేవిధంగా 234, 290 మొత్తం ఈ సర్వే నెంబర్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనాయి. దాదాపు 20 కోట్లు విలువ చేసినటువంటి ఈ భూములు మొత్తం అన్నీ ఆక్రమించారు. తక్షణమే ఈ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అధికారులకు ఆధారాలతో కూడినటువంటి సర్వే నెంబర్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా గత జూలై 20వ తేదీన అక్కడ సెంచరీ ప్రైవేట్ దగ్గర 1557 సర్వే నెంబరు దక్కుతేది పేదలకు దక్కాలా, లేకపోతే ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని చెప్పేసి
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంఎల్గా మేము అక్కడ పర్యటన చేస్తే ఏదో మేము రూములు ఆక్రమించుకొని రూములు వేసుకున్నట్టు అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ తిరుమల రెడ్డి గోపాలం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది, కేసు కింద కట్టారు. అంటే ఈరోజు పేదలు 2 సెంట్లు 3 సెంట్లు ఎక్కడైనా గురి చేస్తే ఆదల కేసులు కట్టేవాళ్ళు ఈరోజు ఎకరాలు ఆక్రమించుకొని లేఅవుట్లేసి ఎంచీలు వేస్తుంటే మాత్రం ఈ రెవెన్యూ అధికారులకు ఏమాత్రము కారణం లేదు. ఈరోజు రెవెన్యూ బోర్డులు రెవెన్యూ బోర్డు ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ గారు స్పందించి మేము వినతి పత్రం ఇస్తానే ఇక్కడ రెవెన్యూ బోర్డులు వేస్తే ఈరోజు రెవెన్యూ బోర్డులు తొలగించారు. ఎందుకని ఈరోజు మాకు యువనేత అండ బలం ఉంది, మాకు అధికార బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది అని చెప్పేసి ఈరోజు రెవెన్యూ అధికారులు వేసినటువంటి బోర్డులను తొలగిస్తున్నారు. తక్షణమే ఎవరైతే రెవెన్యూ అధికారులు వేసినటువంటి బోర్డులను తొలగించారో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. చంద్రశేఖర్.